కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కరట్పల్లి గ్రామానికి చెందిన సంపత్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ రామారెడ్డి మండలంలోని రెడ్డిపేటకు చెందిన స్వామి గౌడ్ నకిలీ ఓటర్ ఐడి ఆధారంగా కారట్పల్లి గ్రామంలో కల్లు దుకాణ లైసెన్స్ పొందాడని ఆరోపించారు. ఎక్సైజ్ అధికారుల దృష్టికి దీనిని ఆధారాలతో తీసుకువెళ్లినప్పటికీ చర్యలు లేకపోయాయని వారు తెలిపారు. పంచాయతీ కార్యదర్శి విచారణలోనూ అది నకిలీ ఓటర్ ఐడిగా నిర్ధారణ అయిందని వెల్లడించారు. లైసెన్స్ రద్దు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. కల్లుకు సంబంధించి మాత్రమే ఇక్కడ ఆధారాలు సృష్టించి వేరే మిగిలిన ఆధారాలని రెడ్డిపేటలో ఓటర్ ఐడి, ఆధార్, రేషన్ మిగిలినవన్నీ రెడ్డిపేటలో ఉంచుకొని ఇక్కడ కల్లుకు సంబంధించి మాత్రమే ఉదయం వచ్చి సాయంత్రం వరకు కళ్ళమ్ముకొని వెళ్ళడం జరుగుతుంది. దీనిపై అధికారులకు చాలాసార్లు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టింపు లేదు. గత నెల 12న ప్రజావాణిలో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. కలెక్టర్ గారు వెంటనే విచారణకు ఆదేశిస్తే వాళ్ళు ఒక వారం 10 రోజులకు విచారణకు వచ్చారు. అధికారులు విచారణకు వచ్చిన అధికారులు కూడా గ్రామ సెక్రటరీ దగ్గర ఇతనికి సంబంధించి గ్రామంలో ఏమీ ఆధారాలు లేవు, అతని గ్రామ వ్యక్తి కాదు అని నిర్ధారించడం జరిగింది. అన్నీ తెలిసి కూడా ఎక్సైజ్ అధికారులు మళ్ళీ అదే ఆలస్యం చేస్తూ కొత్తగా ఆధారాలు ఇప్పుడు సృష్టించడానికి ఇప్పుడు కొత్తగా ఓటర్ ఐడి, ఆధార్ అడ్రస్ మార్పుకి కొత్తగా ఓటర్ ఐడి కరడుపల్లిలో అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. అవి కొత్తగా వచ్చిన తర్వాత నాకు విచారణ రిపోర్ట్ ఇస్తామని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఫిర్యాదు చేసి నెల జరిగినా ఇంకా అధికారులు వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడడం జరుగుతుంది. దయచేసి ఈ లైసెన్స్ ఇష్యూ పైన విచారణ జరిపి నకిలీదో కాందో అధికారులు తెలిసి ఖచ్చితంగా తెలుసుకొని న్యాయం చేయగలరని కోరుతున్నాను. అధికారులు వాళ్ళు నిజాయితీగా విచారణ చేపట్టి ఈ నకిలీ లైసెన్స్ను రద్దు చేయగలరని కోరుతున్నాను.